హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈరోజు కలెక్టివ్ రీడింగ్ చేస్తున్నాను. దీంట్లో పాయల్ చూస్ చేసుకోవడానికి ఏమీ లేదు. కంప్లీట్ వీడియో చూడండి. ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరికి ఏ పాయింట్ అనేది కనెక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ మీరు తీసుకోండి. మిగతాది వదిలేయండి. మేబీ మీకు అన్ని పాయింట్స్ మీకు కనెక్ట్ అయితే వచ్చే గైడెన్స్ అన్నీ నార్మల్గా అందరికీ ఉంటుందండి. కానీ లైఫ్ సిచ్యుయేషన్స్, లైఫ్ ప్రాబ్లమ్స్ ఏది ఉంటుంది ఎవరికి చెప్పలేము. సో మీకు ఏది కనెక్ట్ అవుతుంది తీసుకోండి, మిగతాది వదిలేయండి. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. స్పిరిచువాలిటీలో మీరు రోజు రోజుకి ఇంకా డీప్ వెళ్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. మేనిఫెస్టేషన్, మీరు ఏమనుకుంటున్నారు దాన్ని మేనిఫెస్ట్ చేసే లెవెల్కి ఉంది. చాలా పాజిటివ్ రీడింగ్ ఉంది. థండర్ బోల్ట్, అబండెన్స్ కార్డ్, హీలింగ్, స్లోయింగ్ డౌన్, పాలిటిక్స్, సెలబ్రేషన్. స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత లైఫ్లో పెద్ద పెద్ద మార్పులు రావడం అనేది చాలా కామన్. సో అలాగే మీ లైఫ్లో కూడా చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయి. గైడెన్స్ కార్డ్ వచ్చింది అండ్ రిసెప్టివిటీ. మీరు హీలింగ్ అనేది చేసుకుంటున్నారు అండ్ మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా షిఫ్ట్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. ఇది ఓవరాల్ ఎనర్జీ. ఎందుకంటే భూమి మీద చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేది షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది కలెక్టివ్ మెసేజ్ చాలా పాజిటివ్గా వచ్చింది. అందరూ నార్మల్ లైఫ్ను ఉండి కూడా స్పిరిచువల్ లైఫ్ని కూడా ఇప్పుడు ధ్యానం, మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. చాలా పాజిటివ్ చేంజెస్ అనేది. అండ్ మీ లైఫ్లో వస్తున్న చేంజెస్ అనేది ఏముంది అది మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా పాజిటివ్గా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మీరు దాని గురించి హ్యాపీగా ఉన్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా పాజిటివ్ షిఫ్ట్స్ అనేది అవుతున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు సెలబ్రేషన్, హ్యాపీనెస్, స్మైలింగ్ ఫేస్ అదే ఎక్కువగా ఇక్కడ నాకు అట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. దేని గురించి అయినా మీకు ఆలోచన అనేది వస్తే చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు. అండ్ లైఫ్లో ఏం జరుగుతున్నాయి దావన్నీ కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. కూల్గా ఉండడం, అయినంత మీ ఫస్ట్ అయితే చాలా అరవడం, కేకలు పెట్టడం, గొడవ చేయడం, ఇలా చాలా లౌడ్ వాయిస్తో మాట్లాడడం, అరిచి గోల చేయడం, ఎమోషనల్ డ్రామా చేయడం ఇలాంటివన్నీ ఉండింది లైఫ్లో. బట్ ఇప్పుడు అయినంత కూల్గా, కామ్గా, పీస్ఫుల్గా, శాంతంగా ఉంటూనే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనేంత ఒక మెచ్యూరిటీ, ఒక మెచ్యూర్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీ హీలింగ్ మీద అండ్ మీ ఫైనాన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. ఆ చేంజెస్ అనేది చాలా మంచిగా చేంజ్ అవుతున్నాయి మీ లైఫ్లో. అండ్ చాలా
హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న హ్యాపీనెస్‌ని కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీ లైఫ్‌లో అనుకున్నది మీరు సాధించాలి అంటే చాలా అయినంత కొంచెం స్లో డౌన్. పీస్‌ఫుల్‌గా మీరవుతున్నారు, ఇంకా శాంతంగా, ప్రశాంతంగా అయ్యి మీరు మీ మీద వర్క్ చేయాలి అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. అయినంత శాంతంగా, ఇంకా పేషెన్స్, ఓపికతో మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే స్పిరిచువాలిటీ జీవితం అనేది స్పిరిచువాలిటీ గానీ, లైఫ్ అనేది గానీ మన లైఫ్‌లో మనం అనుకున్నది మనకి కావాలి, సాధించాలి అంటే అది లైఫ్‌లో 2 మినిట్స్ నూడల్‌లా కాదు. స్పిరిచువల్లీ ఎదగాలన్నా కూడా, మన సోల్ పర్పస్‌ని మనం సాధించాలన్నా చాలా పేషెన్స్ కావాలి. సహన అనేది ఎంతగా నేర్పిస్తారు దేవుడంటే, ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా శాంతంగా ఉండు, ఇంకా ప్రశాంతమవ్వు అనే నాలెడ్జ్ అనేది గైడెన్స్ వస్తుంది. కాబట్టి ఇంకా మీరు శాంతంగా ఉండి దాని మీద వర్క్ చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఈవెన్ మీ లైఫ్‌లో యాక్సెప్ట్ చేస్తున్నారు. లైఫ్‌లో ఏం జరిగింది దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అది నా కర్మాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను చేసిన దానికి నాకు తగింది ఇది, నాకు వచ్చింది ఇది అని యాక్సెప్టెన్స్‌కి వచ్చేసారా ఆల్రెడీ మీరు. ఏమైనా నాకు దేవుడున్నారు అనే నమ్మకం కూడా మీ లోపల వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మీరు దాని నుంచి లైఫ్‌లో ఏం జరుగుతున్నాయి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ అడాప్ట్ చేసుకుంటున్నారు. యాక్సెప్టెన్స్‌కొచ్చేసారు. ఎలాంటి చేంజెస్ జరిగినా కూడా కూల్‌గా, కామ్‌గా ఓకే. అయింది. ముందుకేం చేయాలి అని ముందుకు వెళ్తున్నారు. ఇంకా చాలా చేంజెస్ అనేది మీ లైఫ్‌లో వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. పోస్ట్‌పోన్‌మెంట్, స్కిజోఫ్రీనియా. సో, ఇంకా మీకు ద్వంద్వ మనసుంది. అనుకున్నది అవుతుందా లేదా? పేషెన్స్ కార్డ్ చెప్పాను గదా! పేషెన్స్ అనేది స్పిరిచువాలిటీలో చాలా నేర్చుకోవాలి. ఈవెన్ యూనివర్స్ మనకి చాలా నేర్పిస్తుంది. పేషెన్స్ అనేది ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకో అనే నేర్పిస్తుంది. సో, మీరు ఇంకా పేషెంట్‌గా వెయిట్ చేయాల్సి ఉండింది. ఇంకొకటి ఇక్కడ మీరనుకున్నది ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకో టైం ఉందిలే అని పోస్ట్‌పోన్ చేస్తున్నారు. అందుకే మీరనుకున్నది సాధించాలి అనే మీ సాధన కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పని కూడా, ఆ సక్సెస్ అనేది కూడా పోస్ట్‌పోన్‌గానే ముందుకు వెళ్తూనే ఉంది. మీరు ఏ యాటిట్యూడ్‌కి మీరు చేంజ్ అవ్వాలంటే రేపు చేసేది ఈరోజు చేయాలి, ఈరోజు చేసేది నేనిప్పుడే చేసేయాలి. అలాంటి ఒక చేంజ్ అనేది మీ లైఫ్‌లో మీరు తీసుకొని రావాలి. అప్పుడే మీకు చేంజ్ అనేది వస్తుంది అనే గైడెన్స్ ఉంది. రోజు రోజుకి హీలింగ్ అనేది మీకు ఇంకా డెప్త్ అనేది అవుతూనే ఉన్నాయి. రోజు రోజుకి మీలో వస్తున్న మార్పు మీరు కూడా గమనిస్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో ఎదుటి వాళ్ళు కూడా గమనించే లెవెల్‌కి మీరు మారుతున్నారు. ఎందుకంటే నిన్న ఉన్న మనం ఈరోజు ఉండము. ఎందుకంటే లైఫ్‌లో వచ్చే చాలా లెసన్స్, జరిగే చాలా మార్పులు మన లైఫ్‌లో మనకి చాలానే నేర్పిస్తుంది. దాని నుంచి మనం చాలా నేర్చుకుంటూనే ఉంటాము. కృష్ణ కూడా చెప్పారు, మార్పు అనేది జీవితం. లైఫ్‌లో ఎప్పుడు మంచి కోసం మార్పు చేసుకోవాలి. మార్పు అనేది చాలా మంచిదని చెప్పారు. సో,
పాజిటివ్ చేంజెస్ మీ లైఫ్‌లో ఏదొచ్చినా కూడా ఇలాగే మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అండ్ మీ క్రియేటివ్ సైడ్ ఏముంది? అందరిలో ఏదైనా కళ అనేది ఉంటుంది. సో, మీ క్రియేటివ్ సైడ్ ఏంటి? మీకు ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఏ పని చేస్తూ ఉంటే హ్యాపీనెస్ అనేది మీ మనసులో వస్తుంది. మొహం మీద నవ్వొస్తుంది. ఆ పని మీద ఫోకస్ చేయండి. దాని గురించి ఇంకా డీప్‌గా దాని గురించి నేర్చుకోండి. అది మీ సంపాదనకి దారి కూడా చేసుకోండి. మీ సంపాదన ఒకటి ఉండొచ్చు. లేకపోతే మీ క్రియేటివ్ సైడ్ మీ హ్యాపీనెస్ కోసం చేసేది ఉండొచ్చు. ఆహ్ ఇది నా ప్యాషన్ అని చేయొచ్చు. పెయింటింగో, ఆర్ట్ ఏదైనా ఆహ్, చేయడమో, దాని నుంచి నా హ్యాపీనెస్ కోసం ఇది నేను చేసుకుంటాను అని కూడా ఉండొచ్చు. కొంతమందికి సంపాదన, ఇన్‌కమ్ సోర్స్ వేరే ఉండి, క్రియేటివ్ సైడ్ వేరే ఉండొచ్చు. లేకపోతే మీ క్రియేటివ్, మీ నాలెడ్జే, మీ హ్యాబిట్, మీ టాలెంట్ ఏముందో మీ సంతోషం కోసమైనా చేయొచ్చు. లేదంటే దాన్ని ఇంకా మాస్టర్ చేసి, ఇంకా డీప్‌గా, ఇంకా దాని గురించి ఆహ్, చాలా బాగా తెలుసుకొని, నేర్చుకొని మీ సంపాదనకి కూడా దాన్ని వాడుకోవచ్చు. మీలో ఉన్న క్రియేటివ్ వర్క్ మీద సైడ్ మీద మీరు వర్క్ చేసినప్పుడు హీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి పెయింటింగ్ చేయడం ఇష్టం అనుకోండి ఉదాహరణకి. అప్పుడు పెయింటింగ్ చేసేటప్పుడు మనసులో ఆ సంతోషం, ఆహ్లాదం, కళ్ళలో ఆ స్పార్క్, మొహంలో ఆ నవ్వు, మనసులో ఆనందం అనేది ఎంతలా వస్తుంది అనేది రీసెంట్‌గా నేను అనుభవించాను కాబట్టి, ఈ క్రియేటివ్ సైడ్ మీద నేను వర్క్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా నా పర్సనల్ రీడింగ్ ఈరోజు నా గైడెన్స్ ఏంటి? నేను ఏం నేర్చుకోవాలి? దాని గురించి కూడా నేను రీడింగ్ చేసుకుంటూ ఉంటాను. దాని మీద నాకు కూడా సేమ్ కార్డొచ్చింది. నీ క్రియేటివ్ సైడ్ మీద వర్క్ చేయమని. సో, ఒక దియా నేను ముందు అది కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి పోస్ట్ చేస్తాను. ఒక మట్టి దీపాన్ని తీసుకొనొచ్చి దానికి కలర్ వేసి దాని మీద వర్క్ చేస్తున్నారు. ఆర్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు ఎలా అనిపించింది, నా నాలెడ్జ్ ఎంతుంది, అలా చేసుకుంటున్నాను. అది పెయింట్ చేస్తుంటేనే నాకు అది ఫీల్ అయ్యింది. మనసులో సంతోషం. ఆ కలరింగ్ చేస్తుంటేనే నాకు నా మొహంలో నవ్వు, ఆహ్, చాలా పాజిటివ్ ఫీల్ అయ్యాను. కాబట్టి మీకు కూడా అలాంటి టాలెంట్స్ ఏవైనా ఉంటే దాని మీద వర్క్ చేస్తూ ఉంటే మీరు పాజిటివ్‌గా షిఫ్ట్ అవ్వడానికి, పాస్ట్‌లో మీ పెయిన్స్ అనేది ఏముంది, బాధలు, కష్టాలు అవన్నిటి నుంచి మీరు ముందుకు వెళ్ళడానికి ఇది కూడా ఒక హీలింగ్ అయ్యుంటుంది గాబట్టి, మీ క్రియేటివ్ సైడ్ ఏముంది దాని మీద వర్క్ చేయండి. ఇప్పుడు లవ్ లైఫ్ ఏమవుతున్నాయి లవ్ లైఫ్‌లో, అందరి లైఫ్‌లో అనేది చూద్దాం. వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. ఫస్టే చెప్పాను చాలామంది వాళ్ళ పెళ్లి మీద వర్క్ చేస్తున్నారు అని. వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. ఫ్లర్ట్, ఎంగేజ్‌మెంట్, ఎవరికైనా ఎంగేజ్‌మెంట్ అవుతూ ఉండొచ్చు. లేకపోతే పెళ్లి కూడా అయితూ ఉండొచ్చు. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. Getting to know each other. Chemistry. New love. Healing family issues. Forgiving and learning. Attraction worth waiting for. లవ్ లైఫ్‌లో ఏమవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.
చాలా మందికి ఎంగేజ్‌మెంట్ పెళ్లి అనేది జరుగుతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. లేకపోతే మీరు పెళ్లి గురించి ఆహ్, వర్క్ చేస్తున్నారు. పెళ్ళికి రెడీ అవుతున్నారు. లేకపోతే అబ్బాయిని, అమ్మాయిని చూసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుందని. తర్వాత పెళ్లి లైఫ్‌లో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. మీ పర్సన్‌ని మీరు సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఎంత ప్రేమించినా కూడా వాళ్ళలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ అంటే నెగెటివ్ క్వాలిటీస్ ఏంటి? అవన్నీ కూడా కళ్ళు మూసుకొని ప్రేమిస్తున్నాను కదా! అని సహించుకుంటూ, భరించుకుంటూ పోవడం కాదు. కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. ఒకరినొకరు ఒ కూర్చొని మాట్లాడండి. మీరు నాకు నచ్చారు గానీ, ఈ క్వాలిటీ మీలో నాకు ఇది నచ్చలేదు. మీరు ఇది మార్చుకోండి అని చెప్పడం కావచ్చు. చెప్పాలి. చెప్పలేదు అంటే పెళ్లి తర్వాత చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది కాబట్టి, వాళ్ళ నెగెటివ్ సైడ్ ఏముంది, దాని మీద వాళ్ళ రెడ్ ఫ్లాగ్స్ ఏముంది, దాని మీద మీరు చూస్తూ దాని గురించి మాట్లాడి దాన్ని హీల్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాయి. ప్రేమ, పెళ్లి గురించి మీరు ఆలోచించేటప్పుడు అ అయినంత పాజిటివ్‌గా ఆలోచించండి. నాకు కరెక్ట్ అయిన వ్యక్తి నా లైఫ్‌లోకి వస్తారు అనే ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ గాని మీకు దాని గురించి ఆలోచించినప్పుడెల్లా నాకు మంచి భార్య, భర్త అనేవాళ్ళే వస్తారు. నేను దేవుడిని నమ్మాను. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. ఇలాంటి పాజిటివ్ ఆలోచన మీరు చేయడం వలన మీరు మీ సోల్‌మేట్‌ని గాని, ట్విన్ ఫ్లేమ్‌ని గాని చాలా పాజిటివ్‌గా మీరు మీ లైఫ్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఇచ్చేలా అవుతుంది. అలా చేయాలి అనేది కూడా ఇక్కడ గైడెన్స్ ఉంది. మీ పార్ట్నర్‌ని పెళ్లి చేసుకునే ముందు ఫస్ట్ వాళ్ళని కంప్లీట్‌గా అర్థం చేసుకోండి. వాళ్ళకేం నచ్చుతుంది? ఏం నచ్చదు? వాళ్ళ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? కంప్లీట్‌లీ యాక్సెప్ట్ చేసి లవ్ అనేది అన్‌కండిషనల్‌గా ఉండాలండి. వాళ్ళ ప్లస్‌తో పాటు వాళ్ళ మైనస్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ పెళ్ళికి ముందే వాళ్ళ మైనస్ అన్నిటిని కూడా మీ ప్రేమ నుంచి వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. మార్చలేదు, లవ్ ఈజ్ బ్లైండ్ అని పెళ్లి చేసేసుకున్నారు అంటే పెళ్లి తర్వాత చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. కాబట్టి కూర్చొని మాట్లాడండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరి కోసం ఒకరు పాజిటివ్‌గా మారండి. అప్పుడు లైఫ్ చాలా బావుంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీ మధ్య ఆహ్, కెమిస్ట్రీ, లవ్ కెమిస్ట్రీ అనేది మంచిగా ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ప్రేమించేటప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు అని పాజిటివ్‌గా నేను సృష్టిలో ఉన్న అందరిని కూడా ప్రేమిస్తాను. ఆ లవ్ అనేది ఎంత స్ప్రెడ్ అవుతుందో మీరు అంత మంచి పార్ట్నర్‌ని మీలాగే ఉన్న మంచి పార్ట్నర్‌ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఏముంటాము ఎనర్జీ లెవెల్‌లో అలాంటిదే మనం అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మీరు ఎంత పాజిటివ్‌గా మారతారో అంత మంచి ప్రేమ అనేది పర్సన్ అనేవారు మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ప్రేమించేవారు మీ లైఫ్‌లో వస్తారు అనేది ఇది ఓవరాల్ ఎనర్జీ చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా హీలింగ్, చాలా లైట్ అండ్ ఆహ్, పీస్‌ఫుల్ చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నాను నేను నిజంగా ఈ రీడింగ్ చేస్తూ ఉంటే. లాస్ట్ రీడింగ్ కూడా నాకు అలాగే ఫీల్ అయింది. లాస్ట్ నేను పోస్ట్ చేశాను కదా! ఆ రీడింగ్‌లో కూడా కొంచెం నెగెటివ్‌గా స్టార్ట్ అయింది గానీ, స్టార్ట్ అవుతున్నాయి అని తెలిసిన తర్వాత అలా లైట్ అయిపోయింది. చాలా కూల్‌గా, సాఫ్ట్‌గా, పీస్‌ఫుల్ అలాంటి ఎనర్జీ ఫీల్ అయ్యాను నేను రీడింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు గూడా చాలా పాజిటివ్‌గా అలాగే ఫీల్ అవుతున్నాను. అండ్ మీ లవ్ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే సమ్ పేరెంట్స్ ఇష్యూ ఉంది. మదర్ హీలింగ్, ఫాదర్ హీలింగ్ చేసుకోవాల్సొస్తుంది. ఫ్యామిలీ ఇష్యూస్ హీల్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మేబీ మీ ఇంట్లో ఎవరితోనైనా మనస్తాపాలుంటే ఇల్లన్న తర్వాత మాటలొస్తాయి. మాటలు రాని
ప్రాబ్లమ్స్ లేని ఇల్లు అనేది ఎవ్వరిది కూడా లేదు. కాబట్టి ఇంట్లో ఎవరి మీదైనా మీకు మీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, ఫ్యామిలీలో అయ్యుండొచ్చు, బయట అయ్యుండొచ్చు, ఎవరితోనైనా మీకు కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటే వాళ్ళని క్షమించి వదిలేయండి. దాని నుంచి నెగెటివ్ ప్రేమని అట్రాక్ట్ చేయడానికి విరుద్ధంగా ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది మీరు వదిలేస్తారు కాబట్టి మీ సెల్ఫ్ లవ్ కంప్లీట్ లవ్ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండడానికి ఈ ఒక హీలింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు మీకు హర్ట్ చేసినా, మీరు వాళ్ళకి హర్ట్ చేసినా దాంట్లో ఏదో ఒక లెసన్ ఉంది అనేది అర్థం చేసుకొని దాని నుంచి మీరేం నేర్చుకోవాలో నేర్చుకొని వాళ్ళని క్షమించి వదిలేయండి మీ నుంచి. అప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లో రియల్ లవ్‌ని మీ మీ సోల్‌మేట్‌ని, మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు ఆహ్, అట్రాక్ట్ చేయడానికి మీకు మీ ఎనర్జీ ఆ లెవెల్‌కి ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవుతాయి. సో, పాస్ట్ లైఫ్ గురించి 2 కార్డ్స్ వచ్చింది. ఆ డెక్‌లోను వచ్చింది. ఈ డెక్‌లోను వచ్చింది. పాస్ట్ అంటే ఈ జన్మలో అవ్వచ్చు, అంటే ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, మీరు గాఢంగా ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, లేకపోతే పోయిన జన్మల్లో ఇలాంటి బ్లాకేజెస్ అయి ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ అయ్యి. సో, తెలుసో తెలియకో ఎవరికైనా నేను బాధ పెట్టుండుంటే, ఎవరైనా నన్ను హర్ట్ చేస్తున్న మనల్ని హర్ట్ చేసిన వాళ్ళని మనం క్షమించేసేయాలి. మనం ఎవరినైనా హర్ట్ చేసి ఉండుంటే వాళ్ళని సారీ అడిగి, వాళ్ళ ఎనర్జీని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైంకే. మనం మెడిటేషన్ చేస్తూ మనం ఎంత మన లోపల పోతూ ఉంటామో, చిన్నప్పుడు ఎవరితోనో గొడవ చేశాము అనేది గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు మీరు అది గుర్తుకొచ్చినప్పుడు ఎవరిని ఏదైనా గానీ నేను అతన్ని ఆమెని నేను క్షమించను. అలాంటి గ్రడ్జ్ అనేది మీరు పెట్టుకుంటే ఇంకా పాస్ట్ ఎనర్జీలోనే మీరుంటారు అని. అప్పుడు మీరు ముందుకు వెళ్ళడానికి కంప్లీట్ లవ్ ఫ్రీక్వెన్సీలో మీరు రావడానికి మీకు హెల్ప్ అవ్వదు. కాబట్టి పాస్ట్‌లో ఎవరితోనైనా గొడవ ఉంటే, ప్రపంచంలో ఎవరైనా అయ్యుండొచ్చు, వాళ్ళు మీకు ఎంత ఘోర బాధ అయినా ఇచ్చుండొచ్చు. వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతారు అని పాస్ట్ వాళ్ళని క్షమించి మీ లైఫ్‌లో నుంచి తీసేయండి. మీ మైండ్, హార్ట్ నుంచి తీసేయండి. అప్పుడు మీ ఎనర్జీ అనేది క్లీన్ అవుతుంది. పాస్ట్ పాత ఎనర్జీ అంతా క్లీన్ అయ్యి మీరు కొత్త లవ్ ఎనర్జీకి వస్తారు. ఇలాంటి చేంజెస్ అనేది మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తున్నది మీకు వర్త్ అనేది మీకు తెలుస్తుంది. డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేసేది కూడా మీకు వర్త్ ఉంటుంది. మీకు బహుమతిగా మిమ్మల్ని ప్రేమించే మీ సోల్‌మేట్ రావచ్చు, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ రావచ్చు. కార్మిక్ ఎనర్జీ క్లియర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సోల్‌మేట్ ట్విన్ ఫ్లేమ్ అనేవాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. ఈ చేంజెస్ అనేది మీరు చేసుకుంటే మీకు చాలా మంచిది. అండ్ అట్రాక్షన్, మీరు రియల్ లవ్‌ని అట్రాక్ట్ చేయగలరు. వస్తున్న గైడెన్స్ అంతా మీరు సరిగ్గా ఫాలో చేసుకుంటూ, ఎప్పుడు లైఫ్‌లో అడాప్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా లైఫ్‌లో చాలా పాజిటివ్ చేంజెస్ అనేది వస్తుంది. మీ లవ్ లైఫ్ కూడా ఆహ్, ఇప్పుడు పెళ్లయిపోయింది అనుకోండి, వాళ్ళతోనే మీ లైఫ్ ఇంకా కొత్తగా మారిపోతుంది. ఇన్ని మంత్స్ గానీ, ఇన్నేళ్ళు గానీ, ఇన్ని నెలలు గానీ వాళ్ళతో మీ సంబంధం బాలేదన్నా కూడా మీలో వస్తున్న ఈ మార్పుల నుంచి మీ ఫ్రీక్వెన్సీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది మీ పార్ట్నర్‌లోను, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ లైఫ్‌లోనూ కూడా ఆ చేంజెస్ అనేది వస్తుంది. అండ్ మీరు సింగిల్ అయి ఉండుంటే ఖచ్చితంగా న్యూ లవ్ అనేది మీ పాస్ట్‌లో లవ్ ఫెయిల్యూర్ అయింది అంటే ఆ పర్సన్‌ని మీ లైఫ్‌లో నుంచి తీసేస్తే ఖచ్చితంగా కొత్త పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. లేదంటే వాళ్ళే మీ ట్విన్ ఫ్లేమ్ అయ్యుండుంటే వాళ్ళే, వాళ్ళే మారి మీ లైఫ్‌లోకి వస్తారు. ఇంకొకటి నేనిక్కడ చాలా స్ట్రాంగ్‌గా చెప్తానిది. మీరు ఎదుటి వ్యక్తిని వారు మీ ట్విన్ ఫ్లేమ్ అయ్యుండొచ్చు, సోల్‌మేట్ అయ్యుండొచ్చు, ఎవ్వరైనా అయ్యుండొచ్చు. వాళ్ళు
మీరెంత ప్రేమ చూపిస్తున్నా గూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. మీరు బాధపడేటట్టుగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారు. అలా అంటే ఎదుటి మనిషి మీ ట్విన్ ఫ్లేమ్ అయితేను, ఎవరైతేను అది రెడ్ ఫ్లాగే. మిమ్మల్ని ప్రేమగా చూసుకోవట్లేదు అన్నప్పుడు అది వాళ్ళలో ఉన్న నెగటివిటీ. అది రెడ్ ఫ్లాగ్. వాళ్ళు హీల్ అవ్వడానికి అప్పుడు టైం వదిలేయాలి వాళ్ళకి. అప్పుడు మీ వర్త్ తెలుసుకునేలా వాళ్ళకి చేయాలి. ఎలా? మీ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటలీ స్ట్రాంగ్ అవ్వడం, ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వడం, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వడం, ఎవరున్నా లేకపోయినా నేను బతకగలను. నేను నా కోసం బతుకుతాను. నా వాళ్ళ కోసం బతుకుతాను అనే ఎవ్ ఆహ్, నన్ను ప్రేమించడానికి ఇంకొకరి ఆవశ్యకత లేదు అనే ఒక స్టేబుల్ మైండ్‌సెట్‌కి మీరొస్తే మాత్రమే మనం ఏముంటాం అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. ఎవ్వరైనా కూడా ఇప్పుడున్న కాలంలో వాళ్ళు మెచ్యూర్‌గా ఉండడం ఆహ్, పర్సన్ నా నా పర్సన్‌ని నేను ఎలాంటి క్వాలిటీస్ నేను కావాలి అనుకుంటున్నాను అంటే అబ్బాయైనా, అమ్మాయైనా ఓవరాల్ ఈ జనరేషన్‌లో అలాగనే చేసుకుంటున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు స్ట్రాంగ్‌గా నిలబడ్డవాళ్ళు, ఫైనాన్షియల్ గ్రోత్‌లో ఉండేవాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా నాలెడ్జబుల్ పర్సన్, వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు, చాలా ఇండిపెండెంట్ అలాంటి వ్యక్తుల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారు. మీరు కోడిపెండెన్సీలో ఉన్నారు. ఇ నన్ను ప్రేమించడానికి కావాలి, నన్ను పెంచడానికి ఎవరైనా కావాలి, నన్ను చూసుకోడానికి ఎవరైనా కావాలి, నన్ను పోషించడానికి ఎవరైనా కావాలి అని ఇలా డిపెండెంట్‌గా మీరుంటే ఖచ్చితంగా మీ ట్విన్ ఫ్లేమ్ మీ లైఫ్‌లోకి రారు. కాబట్టి ఇండిపెండెంట్‌గా ఉండండి. మీ ట్విన్ ఫ్లేమ్ అయినా గూడా మీరు వాళ్ళని ఎంత ప్రేమించినా కూడా వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అంటే కొంచెం టైం తీసుకోండి. వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. మీ మీద మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద అది వర్క్ అవుతుంది కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అంటే, మేబీ ఈ హర్ట్ నేను పాస్ట్‌లో నేను వాళ్ళకిచ్చానేమో అని మీరు అది రిలీజ్ చేసుకుంటూ, మీరు హీల్ చేసుకుంటే, అది ఆ హీలింగ్ మీ పర్సన్‌లో కూడా అవుతుంది. వాళ్ళే వచ్చి మీకు సారీ చెప్పి మీ లైఫ్‌లోకి పాజిటివ్‌గా వస్తారు. కాబట్టి పాజిటివ్ థాట్స్ ఇలాంటి పాజిటివ్ చేంజెస్ నా లైఫ్‌లో అవుతుంది అనేది నమ్మి, దాని మీద మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఏం హర్ట్ చేశారు, దాని మీద వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి దాని గురించి మీకు సారీ చెప్పి మీ లైఫ్‌లోకి మళ్ళీ కొత్త పర్సన్‌గా వస్తారు. కొత్త ప్రేమగా వస్తారు. కాబట్టి కొత్త పర్సన్ అంటే మీ పాత పర్సనే కొత్త పర్సన్ అయ్యి వస్తారు. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. మీ భార్య, భర్త అయ్యి ఉండొచ్చు. ఎవరైనా సరే కొత్త మనిషిగా మారి, వాళ్ళలో ఉన్న నెగటివిటీ అన్నా మార్చుకొని, ఎందుకంటే ప్రేమకి అన్నింటిని కూడా మార్చే ఒక శక్తి ఉంది. కాబట్టి వాళ్ళు మీరు హీల్ చేసుకోండి. వ మార్పు వాళ్ళలో వస్తుంది. మ్యాజిక్స్ అనేది జరుగుతుంది. సో, మ్యాజిక్స్ మీద నమ్మండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏదైనా మార్చొచ్చు. కానీ దేవుడు మనకి ఇచ్చేటప్పుడు తీసుకునే అర్హత నీకుందా అనేది చాలా టెస్టులు పెడతారు. ఆ టెస్ట్‌లో మనం పాస్ అవుతూ ఉంటే, తీసుకునే అర్హత నాకివ్వు భగవంతుడా ఫస్ట్ అని మనం కోరుకుంటే, మనకి ఏం కావాలి, ఏం చేంజెస్ అనేది వస్తుంది. దాని మీద మనకి పాజిటివ్ మార్పులొస్తుందండి. వచ్చిన గైడెన్స్ మీద ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు కోరుకున్న వ్యక్తి మీకు చాలా మంచి వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తారు. ఆ వ్యక్తిలో ఉన్న నెగటివిటీ అన్నీ మార్చుకొని కొత్త వ్యక్తిగా, కొత్త మనిషిగా మీ లైఫ్‌లోకి వస్తారు. మ్యాజిక్ జరుగుతుంది నమ్మండి. దేవుడు సత్య, న్యాయ, నీతి, ధర్మంగా, నిజాయితీగా ఎవరు బతుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఇది నా కోర్ బిలీవ్. చాలా నమ్ముతాను.
అండ్ మనం ఏం నమ్ముతామో మన లైఫ్‌లో అదే అవుతుంది కాబట్టి మీరు కూడా ఇదే నమ్మండి. సో, రీడింగ్ మీకెలా అనిపించింది కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.